రెమ్యూనరేషన్ రోజు రోజుకి ఇంతింతై అంతంతై పెరిగిపోతూ సాక్షాత్తు 100 కోట్ల దాకా చేరుకున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇదే తరుణంలో హీరోయిన్స్ కూడా మేము సైతం మేమేం తక్కువ అంటూ ఒక అడుగు ముందుకేస్తున్నారు. నయనతార ఒక్కొక్క ప్రాజెక్ట్ కి రీసెంట్ గా 10 crores డిమాండ్ చేస్తూ ఉంటే త్రిష 12 కోట్లు అడుగుతుందట. ఇప్పుడు ఇంకొక స్టెప్ ముందుకెళ్లి సాయి పల్లవి సాక్షాత్తు దీపిక పడుకునే తీసుకునే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా 20 crores డిమాండ్ చేస్తుందట. అంటే లేడీ సూపర్ స్టార్స్ అందరూ తమకున్న ఫ్యాన్ ఫాలోయింగ్ ని పవర్ ని అబ్సల్యూట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నారు అన్నట్టు. సౌత్ లో మిగతా హీరోయిన్స్ వేరు, సాయి పల్లవి వేరు. తాను చేసే సినిమాలు, ఎంచుకునే పాత్రలు పల్లవికి చాలా తక్కువ సమయంలోనే స్టార్డమ్ ను తెచ్చిపెట్టాయి. మాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ లో సాయి పల్లవి తిరుగులేని నటిగా ఎదిగింది. ప్రస్తుతం సాయి పల్లవి బాలీవుడ్ లో బిజీగా ఉంది. అక్కడ 2 సినిమాల్లో నటిస్తోంది. అందులో ఒకటి ఈ మధ్య తరచూ వినిపిస్తున్న రామాయణం. ఈ చిత్రంలో నటిస్తున్నందుకు సాయి పల్లవి ఏకంగా 20 కోట్ల రెమ్యునరేషన్ అందుకుంటోందట. ఈ సినిమాకు 20 కోట్లు అంటే ఇండియాలోనే హైయెస్ట్ పెయిడ్ యాక్ట్రెస్ అవుతుంది సాయి పల్లవి. కానీ అలా కాదు. రణబీర్ శ్రీరాముడిగా నటిస్తున్న రామాయణం చిత్రాన్ని 3 భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొత్తం 3 భాగాలకు కలిపి సాయి పల్లవి రెమ్యునరేషన్ 20 కోట్లట. ప్రస్తుతం దీపికా పదుకునే మాత్రమే ఇండియన్ సినిమాలో అత్యధిక స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న నటిగా నిలుస్తోంది. దీపిక సినిమాకు 20 కోట్లకు పైగా రెమ్యునరేషన్ తీసుకుంటోందట.